గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను జ్యోత్స్న. అమెరికాలోని నేవాక్ విమానాశ్రయంలో దారుణ ఘటన జరిగింది. భారతీయ యువకుణ్ణి భద్రతా అధికారులు నేలపై పడేసి చేతులు వెనక్కు విరిచి బంధించారు. అతన్ని భారత్కు తిప్పి పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను కునాల్ జైన్ అనే అతను సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా భారత ఎంబసీ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ను ట్యాగ్ చేస్తూ దీనిపై వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక యువ భారతీయుణ్ణి గత రాత్రి భారత్కు తిప్పి పంపారు. అతడి చేతులకు బేడీలు వేశారు, నేలపై పడేసి చేతులను వెనక్కు విరిచిపెట్టారు. అతడు ఏడుస్తున్నటువంటి వీడియోను షేర్ చేశారు. ఒక ప్రవాస భారతీయుడిగా నేను ఈ టైంలో నిస్సహాయుడిగా మిగిలిపోయాను. నా గుండె పగిలింది. ఇది మానవ విషాదమని ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్లో కునాల్ పేర్కొన్నారు. ఇక బాధితుడు హరియాన్వి మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. భారతీయ ఎంబసీ, కేంద్ర మంత్రి జయశంకర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని కోరారు. విద్యార్థిని అమానుషంగా బంధించినటువంటి ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోపై వివరాలను సేకరిస్తున్నందుకు ప్రయత్నిస్తున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అయితే ముఖ్యంగా మన విద్యార్థులపై అమెరికా కఠిన వైఖరికి కారణం ఏంటి? ఇంత జరుగుతున్న మన విద్యార్థులకు అమెరికా అంటే అంత క్రేజ్ ఎందుకు? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వీరు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సంజయ్ గారు, వీరు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్. నమస్తే అండి సంజయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మనోజ్ కొర్రపాటి గారు, వీరు చైర్మన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్చ్యూన్ స్టడీ అబ్రాడ్. నమస్తే అండి మనోజ్ గారు. నమస్కారం జోష్న గారు. నమస్కారం జేపీ సార్. నమస్కారం సంజయ్ సార్. జేపీ సార్, ముఖ్యంగా ఇది కొత్త కాదు. విదేశాల్లో మన విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించి మనం మాట్లాడుకోవడం కొత్త కాదు. అయితే అమెరికాలో ముఖ్యంగా ప్రముఖంగా మాట్లాడుకుంటాం. మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపుతారు అక్కడికి వెళ్ళడానికి. చాలామంది కళ అమెరికాకు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం సంపాదించాలి, సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి. అండ్ ఈ రీసెంట్ టైంలో మరింత ఎక్కువగా వింటున్నాం ఈ ఇబ్బందులను. ప్రస్తుత పరిస్థితులను మీరు ఏ విధంగా చూస్తున్నారు అమెరికాలో మన విద్యార్థులకు సంబంధించిన అవస్థలపై? చూసిన భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు మన దేశం నుంచి అక్కడ చదువు కోసం వెళ్ళిన వాళ్ళు, ఉన్నత విద్య కోసం దాదాపు 3 లక్షల మందికి పైగా ఉన్నట్టుగా అంచనా. సరైన నెంబర్ మనకు తెలియదు. కొన్ని అంచనాల ప్రకారం బహుశా $15-20 బిలియన్, కొంతమంది అయితే ఒక పత్రిక $25 బిలియన్ ఖర్చు పెడుతున్నారని చెప్పని. అంత కాకపోయినా $15-20 బిలియన్ అంటే ఆ కాలేజీల్లో, ట్యూషన్ ఫీ, యూనివర్సిటీల్లో వాళ్ళకి అమెరికాలో అమెరికన్ పౌరుల దగ్గర నుంచి వసూలు చేసినప్పుడు మనకి ఎక్కువ వసూలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చాం కదా, వేరే ప్రత్యామ్నాయంలాగా వెళ్ళే వాళ్ళం కదా, కాబట్టి ఎక్కువ ఫీజులు మనం కడతాం అక్కడ. సరే, అక్కడ ఉండడానికి, తినడానికి మరి బోర్డు ఖర్చు అవుతుంది కదా. ఇవన్నీ కలిపితే బహుశా $20 బిలియన్ అంచనా రీజనబుల్గా వేయచ్చు. అంటే ఒక 1,50,000 కోట్లు, 1,60,000 కోట్ల దాకా ప్రతి సంవత్సరం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? కొంతమంది నిజంగా ఈ డబ్బు ఖర్చు పెట్టే శక్తి ఉండి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కానీ అత్యధికులు మన దేశంలో ప్రతిభ ఉన్నా, కష్టపడాలన్న కోరిక ఉన్నా కూడా మంచి విద్య లభిస్తుందన్న నమ్మకం లేకపోవడం చేత కేవలం కొన్ని విద్యా సంస్థలు తప్ప పనికొచ్చే విద్య, మంచి ప్రమాణాల విద్య లేదు అన్న భావం చాలా బలంగా ఉంది. మనందరికీ తెలుసు. పేరుకు డిగ్రీ కాగితాలే కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచేటువంటి, మార్కెట్లో వాళ్ళ గిరాకీని పెంచేటువంటి విద్య ఈ దేశంలో అందటం లేదు. మన ఘోర వైఫల్యం వల్ల గతి లేక లక్షల మంది మధ్యతరగతి కుటుంబీకులు కూడా అప్పులు చేసి ఆస్తులమ్మి విదేశాలకు పిల్లలు పంపించాల్సి వస్తుంది. రెండోది ఏమవుతుంది, భారతీయ సంతతి వాళ్ళు అమెరికాలో సుమారుగా ఒక 50-55 లక్షల మంది ఉన్నారని అంచనా. సంఖ్యగా పెద్ద ఎక్కువ కాదు, 1.5% కంటే తక్కువ మనం అమెరికన్ జనాభాలో. కానీ అమెరికాలో అత్యున్నత స్థాయిలో, అంటే తలసరి ఆదాయం రీత్యా అతి ఎక్కువ భారతీయ సంతతి వాళ్ళకు ఉన్నది. అక్కడ యూదులకు లేనిది, తెల్లజాతి వాళ్ళకి లేనిది, యూరోప్ నుంచి వెళ్ళే వాళ్ళకి లేనిది భారతీయ సంతతి వాళ్ళకి. ఎందుకని? కష్టపడి వెళతారు, అక్కడ నైపుణ్యం తెచ్చుకుంటారు, వృత్తుల్లో స్థిరపడతారు, కష్టపడి పని చేస్తారు, ఒదిగొదిగి ఉంటారు, పని దాచుకోరు, ఒళ్ళు దాచుకోరు అని చెప్పిన భావం ఉంది. అమెరికాకి ఏమిటంటే ఇప్పటిదాకా ఒక మంచి పేరు ఏమిటంటే, మీకు ప్రతిభ ఉండి, నైపుణ్యం ఉండి, మీరు కష్టపడితే అమెరికాలో ఎట్లయినా బతకొచ్చు, గౌరవంగా బతకొచ్చు, మీకు లోపం ఉండదు అని చెప్పని. ఈ కారణంగా కూడా ఇతర దేశాల నుంచి, మనలాంటి దేశాల నుంచి, బేద దేశాల నుంచి పెద్ద ఎక్కువ మంది వెళ్తారు. మూడోది ఏమవుతుంది, అమెరికన్ విద్యా సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో, ముఖ్యంగా కాస్త మంచి ప్రమాణాలను విద్యా సంస్థల్లో చాలా ఎక్కువ శాతం ఆసియన్ సంతతికి వాళ్ళు, చైనీస్ కానీ,
భారతీయ సంతతి వాళ్ళు కానీ, లేకపోతే మీకు కొరియా కానీ, తైవాన్ కానీ, సింగపూర్ కానీ, ఈ దేశాల నుంచి వెళ్ళినవాళ్ళు కనిపిస్తున్నారు. దాంతో ఏమవుతుంది, స్థానిక ప్రజలకి అరే మన దేశం, మనం మనం మన పూర్వీకులు నిర్మాణం చేసిన దేశం, వీళ్ళంతా వచ్చి మా దేశంలోకి వచ్చి చొరబడిపోయి మాకంటే పెరిగిపోతున్నారు. యూనివర్సిటీలు అక్కడ మొన్న నేను న్యూయార్క్ యూనివర్సిటీలో కొత్తగా గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా మీ క్లాస్లో ఎంతమంది ఆసియన్ సంతతి వాళ్ళు ఉన్నారు, ఏషియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పని. 90% అని చెప్పింది ఆ పాప. 90% బహుశా అన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొంచెం అది విలక్షణమైనది కావచ్చు. కానీ 50-60% భారతీయ సంతతి వాళ్ళు, లేకపోతే చైనీస్ సంతతి వాళ్ళు, ఏషియన్ సంతతి వాళ్ళు ఉంటాం అని చెప్పని అది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ కారణంగా ఏమవుతుంది, అసూయ. మేము పెరగటం లేదు, మా పిల్లలకు బదులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పెరుగుతున్నారని చెప్పని. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కారణంగా ఏముంది, విదేశీయుల పట్ల ముఖ్యంగా తెల్లతోలు లేని వాళ్ళు, నల్లతోలు కానీ, మనలాంటి బ్రౌన్ చర్మం కానీ, ఎల్లో చర్మం కానీ ఉన్న వాళ్ళ మీద ఎంతో కొంత సమాజంలో కొంత వ్యతిరేక భావం పెరిగిన మాట వాస్తవం. దాంతోపాటు మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. అమెరికాలో చట్టాలని కఠినంగా తీసుకుంటారు. మనలాగా చట్టం అంటే ఊరికే కాగితం మీద ఉంటుంది కానీ పట్టించుకోవడం కాదు. చిన్నది కానీ పెద్ద కానీ చట్ట ఉల్లంఘన జరిగిందంటే చట్ట వ్యవస్థ కఠినంగా స్పందిస్తుంది. వాళ్ళకి ఇంకో సమస్య ఉంది ఆ దేశంలో. మనకు ఉదాహరణకి కొన్ని నెలల క్రితం మీకు గుర్తుందో లేదో, అమెరికా నుంచి అక్రమంగా చొరబడ్డటువంటి భారతీయ సంతతి వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, తిరిగి పంపిస్తున్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా మరి చేతులకు బేడీలు వేసి పంపించారు. మనకి విడ్డూరంగా అనిపిస్తుంది, ఎందుకంటే మన దేశంలో అవసరం కనిపించదు. కానీ అమెరికాలో ఏమవుతుంది, తుపాకీలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటానని జన్మ హక్కు వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు పౌరుల్లో ఏ రంగు వాళ్ళైనా సరే, ముఖ్యంగా నా తెల్లజాతి వాళ్ళు కానట్టయితే, ఎవరితో ఏ సంపర్కం ఉన్నా కూడా వాడి చేతిలో తుపాకీ ఉంటుందేమో, వాడు కాల్ చేస్తాడేమో అని చెప్పిన భయంతో ప్రోటోకాల్స్ అన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. చివరికి కారు ఓవర్ స్పీడింగ్ వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు వెనకొచ్చినప్పుడు వాళ్ళు ఏదో మామూలుగా వెళ్ళి కారు ఆపి లైసెన్స్ అడగడం కాదు, వాళ్ళంతా తుపాకులు పక్కన పెట్టేసి చేయొత్తు ఆ రకంగా అనమాట. అంటే కొంచెం భయం పోలీసులు. వేళ ఉదాహరణకి ఆస్ట్రియాలో ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి అంతర్జాతీయ ఛానల్స్లో. ఆస్ట్రియాలో ఒక పట్టణంలో 10 మంది పిల్లలు చనిపోయారు తుపాకీలతో కాల్చిన వాళ్ళు. కాబట్టి తుపాకీ ఉందేమో అంటే నేరం చేసిన ప్రతివాడు, చిన్న నేరమైన పెద్ద నేరం దగ్గర తుపాకీ ఉంటుందేమో, వాడు ఎదురు తిరుగుతాడేమో, వాడు కాల్ చేస్తాడన్న భయం. ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం మన ప్లేస్, మన చోటు కాదు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రూల్స్కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి తీరాలి. అందులో ఒక్క మాట జ్యోత్స్న, ఈ మధ్యకాలంలో ఏమిటంటే ఇప్పటిదాకా భారతీయులకి ఏం పేరు ఉందంటే, భారతదేశం నుంచి అమెరికాకు పోతే ఖచ్చితంగా నైపుణ్యం ఉన్నవాళ్ళు సక్రమంగా పద్ధతి ప్రకారం కష్టాలు పడి, తంటాలు పడి, ఖర్చంతైనా ఓర్చుకుని వీసా పొంది వెళుతారని చెప్పని. ఇటీవల కాలంలో కొంతమంది, ఎక్కువ మంది లేరు, 4-5%, 10% కావచ్చు, కొంతమంది ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వెళ్ళే వాళ్ళలాగా వీళ్ళు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ రింగ్స్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఉపయోగించుకుని లక్షలు ఖర్చు పెట్టి 30 లక్షలు 50 లక్షల రూపాయలు తగలబెట్టేసి అమెరికాలో అక్రమంగా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల భారతీయుల బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోతుంది. భారతీయుల్ని వీళ్ళు ఎక్కడ తప్పులు చేయరు, వీళ్ళు నేరాలకు పాల్పడరు, అక్రమంగా రావరని చెప్పినటువంటి ఆ పేరు ప్రతిష్టలు ఎప్పుడైతే పోతాయో, 190 మంది చట్ట ప్రకారం నడిచినా కూడా 110 మంది చట్టాన్ని ఉల్లంఘిస్తే భారతదేశం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి, అలాగే భారతీయ సంస్థ వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అది కూడా మనం గమనించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా స్పందించాలి, కానీ ఆచితూచి స్పందించాలి. ముందు మన వాళ్ళని, మన పిల్లల్ని తయారు చేయాలి, మోసపోకుండా, లేకపోతే చట్ట ఉల్లంఘన లేకుండా వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఉండేట్టు చేసే బాధ్యత మన దేశంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. అండ్ సంజయ్ గారు, మీరేమంటారు, మన వాళ్ళకి ఎందుకు అంత క్రేజ్ అమెరికా అంటే? జేపీ గారు చెప్పినట్టు అక్కడ విద్యా ప్రమాణం, జేపీ గారు, ఓకే ఓకే, సారీ, థ్యాంక్స్ జ్యోత్స్న గారు ఇన్వైట్ చేసినందుకు. ఇందాక జేపీ గారు చెప్పినట్టు అక్కడ విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయండి, అందుకనే చాలా మంది వెళ్ళటం జరుగుతుంది. ఒకటి బ్రాండ్ వాల్యూ అండి, అది కేవలం ఇండియాలోనే కాదు, వాళ్ళు తీసుకున్న అమెరికన్ డిగ్రీ ఇట్ హ్యాస్ అ గ్లోబల్ బ్రాండ్ వాల్యూ. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డిగ్రీని గుర్తించడం జరుగుతుంది. మీరు తీసుకుంటే కనుక ఆ డిగ్రీ యూరోప్ లో పనిచేయచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియాలో పనిచేయచ్చు, లేదా జపాన్ లో పనిచేయచ్చు. ఆ డిగ్రీ యొక్క వాల్యూ అలా ఉంటుంది. తర్వాత అఫ్ కోర్స్ మన దేశంలో సోషల్ స్టేటస్ చాలా ఎక్కువ ఉంటుంది. అమెరికా నుంచి డిగ్రీ తీసుకొచ్చాడు అంటే నిజంగానే బాగా చదువుంటాడు, హీ హ్యాస్ సమ్ బేసిక్ స్కిల్ సెట్ ఉంది ఇతనికి అని వివిధ ఉద్యోగ రంగాల్లో కూడా వాళ్ళకి పెద్దపీట వేయటం జరుగుతుందండి.
అలానే అక్కడ చదివిన తర్వాత అక్కడే ఉద్యోగం చేసే ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓపీటీ అంటారు కదా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. అది ఒక 1 year 1.5 year. సో మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళినా ఈ 1.5 year లో కనుక మనం ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయగలిగితే వాళ్ళు చాలా చక్కగా అంటే ఏమన్నా అప్పులు చేసినా అవన్నీ తీర్చేసి కొద్దిగా సేవ్ చేసుకోగలము. అవి ఒకవేళ ఇక్కడ ఇంకా ముందు ముందు ఎంప్లాయ్మెంట్ దొరికితే మంచిది, దొరక్కపోయినా కూడా ఇండియాకి వచ్చినా కూడా అప్పులు లేకుండా హాయిగా బతకచ్చు అన్న నమ్మకం ఒకటి ఉంటుందండి. అలానే చాలా వరకు ఈ మొన్నటి దాకా ట్రంప్ గారు రాకముందు దాని ముందు కొంతకాలం వరకు చాలా మంది అక్కడే సెటిల్ అయ్యి అక్కడే చాలా వర్క్ చేసే అవకాశాలు ఉండేవండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెక్టర్, టెక్నికల్ రంగాలు. ఓ మాదిరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ అక్కడ ఆపర్చునిటీస్ ఉండేవి. సో అందుకని అది కూడా ఒక క్రేజ్ ఉంటుందండి. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు మీరు కనుక అమెరికన్ డిగ్రీ తీసుకుని ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాని యొక్క వాల్యూ వేరేగా ఉంటుందండి. సో దేర్ ఫోర్ కాబట్టి దీనికి ఇంత క్రేజ్ నడుస్తుంది. సో మనం కూడా ముందు రోజుల్లో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని బాగా డెవలప్ చేయటమే కాకుండా వాటికి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అంటే ఒక గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ గా ఎలా తయారు చేయాలి, ప్రపంచ రంగంలో అంతర్జాతీయ రంగంలో వీటికి గుర్తింపు ఎలా చూపించాలి అన్న వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఐఐటీస్ అవి వేరే డిఫరెంట్ దేశాల్లో క్యాంపస్లు ఓపెన్ చేస్తున్నారు, మంచి విషయమే. కాకపోతే అక్కడున్న స్థానికంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, మంచిదే అండి. కాకపోతే ఆ ప్రమాణాలు మెయింటైన్ చేయాలి, ప్లేస్మెంట్స్ అవి ఎన్ష్యూర్ చేయాలి, ఫ్యాకల్టీ నిజంగా గ్లోబల్ గా ఉండాలి. అవన్నీ కూడా నెట్వర్క్స్ అవి ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం ఉంటుందండి. ఇవన్నీ కారణాల వల్ల తీసుకుంటే కనుక ఈ రోజుకి ట్రంప్ వచ్చినప్పటికీ ఎవరైనా అమెరికాకు వెళ్తున్నారు చదువుకోవడానికి అంటే ఇక్కడ వాళ్ళు కూడా అడగడం కూడా లైక్ పార్ట్ టైం జాబ్ ఏమైనా దొరికిందా ముందుగానే, అంటే ముందు కాలేజ్లకు వెళ్ళి జాయిన్ అయ్యి చదవడం, ఆ తర్వాత 1.5 year చేయడం, 2 years చేయడం, ఇదంతా క్లియర్ చేయడం, ఇదంతా ఒకటి అవుతే అసలు యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ ఏంటి కనుక్కోకుండా పార్ట్ టైం జాబ్ అయినా దొరికిందా అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. అంటే చాలా మంది అప్పులు చేసి అక్కడికి వెళ్ళి చదువుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. పార్ట్ టైం జాబ్ ద్వారా కొంత ఆ అప్పులు తీర్చే విషయం కానీ లేదా స్థానికంగా జరుగుతున్నటువంటి ఎక్స్పెన్సెస్ వాళ్ళకి అవుతున్న ఖర్చులు అవి మీట్ అవటానికి దానికి కూడా నడుస్తుందండి. అంటే కొన్ని బ్యాడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అంత మంచి యూనివర్సిటీస్ కానీ యూనివర్సిటీస్ కూడా మన వాళ్ళు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే కేవలం అక్కడ అడ్మిషన్ తీసుకుని పక్క నుంచి పార్ట్ టైం 2-3 పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసి ఉద్యోగాలు చేసేసి ఏదో డబ్బులు సంపాదిద్దామని అలాంటి చేసే వాళ్ళు కూడా ఉన్నారండి, లేరని అనట్లేదు. కానీ వాళ్ళ సంఖ్య ఈ రోజుకి 100కి 20 మంది ఉంటారు లేదా 10 మంది ఉంటారు. కానీ అది మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇందాక చెప్పినట్టు. కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంది సీరియస్ గానే క్యాండిడేట్స్ వెళ్తారండి, మంచి యూనివర్సిటీస్ కి వెళ్తున్నారు. తర్వాత కేవలం ఐవీ లీగ్ యూనివర్సిటీసే కాదండి, వాళ్ళ స్టేట్ యూనివర్సిటీస్, తర్వాత వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీస్ మిగతావి కూడా తీసుకుంటే అక్కడ విద్యా ప్రమాణాలు బాగుంటాయి. అంతేకాదు వాటికి గ్లోబల్ నెట్వర్క్ ఒకటి ఉంటుందండి, అలమ్నై నెట్వర్క్ ఉంటుంది, తర్వాత కార్పొరేట్ రంగంతో వాళ్ళకి నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్ ద్వారా వాళ్ళని వాడి ఉద్యోగాల్లో ప్లేస్ చేయటం అది జరుగుతుంది. సో మనకి ఇండియాలో పనిచేస్తూ చదువుకుంటాం అంటే అది తక్కువగా చూస్తాం, అదే అక్కడికి వెళ్తే పర్లేదని చూస్తామండి. ఎందుకంటే తర్వాత జరిగే మంచి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా చాలా మంది ఇలా ఆలోచించారు. అయితే సంజయ్ గారు, అంటే తక్కువ చూడడం ఇవన్నీ కన్నా కూడా ఈవెన్ వాల్యూ అంటే అక్కడ డాలర్స్ లో వస్తుంది, ఇక్కడ చేసినా వర్క్ చేసినా కూడా అంత పెద్ద అమౌంట్ ఏం రాదు కదా వాళ్ళకి. సో మేబీ ద రీజన్ అది కూడా అయి ఉంటదేమో, డాలర్ వాల్యూ కూడా ఉంటుందండి. కాకపోతే మనకి ఈ రోజుకి ఎందుకో తెలీదు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకునే వాళ్ళని తక్కువగా చూడటం జరుగుతుందండి, డాలర్ వాల్యూతో సంబంధం ఉన్నా లేకపోయినా. కాకపోతే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అక్కడ బాగుంటాయి కాబట్టి తర్వాత పని చేస్తూ చదువుకున్నా దానికి వాల్యూ ఇస్తారండి అక్కడ. మీరు ఎక్స్పీరియన్స్ లో చూపించవచ్చు. ఉదాహరణకి ఇండియాలో మనం కనుక వాలంటీర్ గా వర్క్ చేస్తే దాని కనుక శాలరీ రాకపోతే దాన్ని ఎక్స్పీరియన్స్ గా కౌంట్ చేసి చూపించుకోవాలంటే చాలా కష్టం అవుతుందండి. పే స్లిప్ వేసి అడుగుతారండి మన దగ్గర. అలాంటివన్నీ నడుస్తాయి అక్కడ. మీరు అదే అమెరికన్ యూనివర్సిటీస్ తీసుకోండి, వాలంటీర్ గా పనిచేశాడు అని నిరూపించగలిగితే పెద్దపీట వేయటం జరుగుతుందండి. సో ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, మ్యాటర్ అవుతుంది. నేను అంటే నువ్వు ప్రౌడ్ గా పెట్టుకోవచ్చండి మీరు సివిలో, నేను చదువుకుంటూ మెక్డొనాల్డ్ లో కూడా పనిచేశాను అంటే వాళ్ళు గౌరవిస్తారు. మన దగ్గర అది అట్లా జరగదండి. సో ఇలాంటి కారణాలు చాలా ఉంటాయండి. ఓకే. అండ్ మనోజ్ గారు మీరేమంటారు, అంటే మన స్టూడెంట్స్ కి అమెరికాలో ఎలా ఉందంటారు సిచ్యువేషన్?
సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎప్పుడు కూడా మనకి లాస్ట్ మీరు ఒక 10 years నుంచి మనం స్టాట్స్ చూసామంటే ఎవ్రీ ఇయర్ ఎంత అయితే ఎవ్రీ ఇయర్ అది ఇయర్ బై ఇయర్ మనకి పెరుగుతూనే వెళ్తుంది. లైక్ 1 lakh 1.5 lakh అలా పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్ 2023-2024కి వచ్చేటప్పటికి ఇట్ రీచ్ టు ద పీక్. అంటే ఎంత వి సర్ప్రాస్ చైనీస్. మామూలుగా ఏంటంటే లాస్ట్ 10 years మనకన్నా చైనీస్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు, బట్ వీఆర్ ద లార్జెస్ట్ ఇమిగ్రెంట్స్ అయ్యాం అక్కడ మన స్టూడెంట్స్. ఆపర్చునిటీస్ పరంగా యుఎస్ లో ఎప్పుడు కూడా ఉన్న సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అలాగే ఉన్నాయండి. కాకపోతే ఏమైతుంది అంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కువ మెజారిటీ వెళ్లే వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ పైన వెళ్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక 2016-17 టైంలో వెళ్ళేవాళ్ళు సాఫ్ట్వేర్ రంగం పైన ఉండేవాళ్ళు, లైక్ మెకానికల్ పైన ఉండేవాళ్ళు, ఈసీ పైన వెళ్ళేవాళ్ళు, సివిల్ పైన వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమైతుందంటే 95% వాళ్ళు మెకానికల్ చదవనివ్వండి, సివిల్ చదవనివ్వండి, ఏం చదువుకున్నా సరే మన దగ్గర యుఎస్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి. యుఎస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం. దీన్ని ఒక మైండ్ సెట్ తెచ్చేసారండి మన ఇండియాలో మేజర్ గా. సో దీనివల్ల ఉన్న జాబ్స్ కన్నా మన వాళ్ళు ఓవర్గా చదువుకుంటున్నారు. వెళ్ళడం తప్పు కాదు, చదువుకోవడం తప్పు కాదు. 100% దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ థింగ్. ఓకే, బికాస్ మనకన్నా ఎక్స్పోజర్ కావాలనుకున్నప్పుడు బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన కంట్రీ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. కొంత రీచ్ అవడానికి ఒక 5 to 10 years or 20 years మనకి పట్టే గ్యాప్ లో మనం హైలీ పాపులస్ కంట్రీ మనది. సో అది తప్పు కాదు. కాకపోతే వెళ్ళే ప్యాటర్న్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి ఐడియాలజీ కొంత మారాలండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఐడియాలజీ మారాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలగాలి. ఒక సాఫ్ట్వేర్ ఒకటే కాదు అనే ఒక దానికి వీళ్ళు వచ్చారు అంటే ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అండ్ వీళ్ళు వెళ్ళే ప్యాటర్న్ అండి, ఇప్పుడు జేపీ సార్ చెప్పినట్టు, సంజయ్ గారు చెప్పినట్టు, స్టూడెంట్స్ మనకి ఇక్కడ రూల్స్ కి, మన దగ్గర రూల్ బ్రేకింగ్ అంటే కొంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనుకుంటారు. యుఎస్ లో ఏంటంటే వాళ్ళు రూల్ ని చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ట్రీట్ చేస్తారు. లైక్ ఎవ్రీ గన్ కల్చర్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళు ఎవ్రీ ఒక సస్పీషియస్ గానే చూస్తారు. మోస్ట్లీ మన ఇండియన్స్ అవ్వచ్చు, చైనీస్ ఎవరినన్నా అవ్వచ్చు. దాన్ని ఏంటంటే మన వాళ్ళకి కొంత ప్రిపరేషన్ గా ఉండాలి ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. మనకేంటంటే మన స్టూడెంట్స్ చాలా మంది ఈ 2023లో కూడా మీరు చూసుంటే ఒక 15-20 స్టూడెంట్స్ ని ఒకేసారి డిపోర్ట్ చేశారు. వాళ్ళు డిపోర్టేషన్ విధానం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే వీడు ఏం చేస్తుండ 100% మన పర్స్పెక్టివ్ లో స్టూడెంట్ అంటే వాడి దగ్గర గన్ ఉండదు, వాడంత థ్రెట్ కాదనే పర్స్పెక్టివ్ లో మనం చూస్తాము. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే వీడు ఎంత పెద్ద థ్రెట్ అయ్యొచ్చు అనే పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్ అనేది మనకి ఉందండి. మన స్టూడెంట్స్ లో ఐడియాలజీ అండ్ పేరెంట్స్ లో మెంటాలిటీ అనేది కొంత మారాలి. ఇప్పుడు ఒకే రకమైనటువంటి అవకాశాలు అంతే ఉన్నాయి, కానీ మన వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటారు. అంటే ఈవెన్ అంటే పాటించడం కావచ్చు, అట్ ద సేమ్ టైం వీళ్ళ క్వాలిఫికేషన్ పెంచుకోవడం కావచ్చు. ఇప్పుడు మీరు ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ వెళ్తుంటే వాళ్ళలో 90, ఇప్పుడు మేము కౌన్సిల్ చేస్తామండి, నేను మాక్సిమం స్టూడెంట్స్ కి చెప్తాను, అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళొద్దు. ఇప్పుడు సివిల్ చదువుకున్న వాడు ఉన్నాడండి, సివిల్ చదువుకున్న వాళ్ళకి ఫ్లోరిడా సైడ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళే రీసెర్చ్ అసిస్టెన్షిప్ అన్ని ఇస్తున్నారు, బట్ స్టూడెంట్ వెళ్ళట్లేదు. స్టూడెంట్ కి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి లోకి మారాలి, లేదా ఏఏ లోకి మారాలి, డేటా సైన్స్ లోకి మారాలి. అది బూమింగ్ గా ఉందండి, కాదనట్లేదు. బట్ మన సొసైటీ రన్ అవ్వాలంటే, మన సొసైటీ అనేది ఏ సొసైటీ రన్ అవ్వాలన్నా అన్ని బ్రాంచెస్ కావాలి. ఇట్స్ నాట్ వన్ బ్రాంచ్. ఈవెన్ మనం ఇండియాలో కూడా అదే చేస్తున్నాము. ఇండియాలో కూడా ఇప్పుడు 1000 సీట్లు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎక్కువగా అంటే ఏ ఆప్షన్ తో మీ దగ్గరకు వస్తారు? మాకు ఫలానా జాబ్ మాత్రమే రావాలి అన్న టార్గెట్ తో మేము వెళ్తున్నాము అన్నటువంటిది ఎటువంటి 95% మన దగ్గర ఉన్న పీపుల్ అంతా కూడా జాబ్ కోసం, సెటిల్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళే అండి. దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్. దట్స్ ఎ హార్డ్ ట్రూత్ యాక్చువల్లీ. ఎవరు కూడా మేమేదో ఎక్స్పోజర్ కోసం వెళ్తున్నాం అనే వాళ్ళు కాదు. ఎందుకంటే మోస్ట్లీ మన వాళ్ళంతా డెవలప్మెంట్ వీ హ్యావ్ కెప్ట్ సెట్. మనం ఏంటంటే అలా సొసైటీలో ఒక నామ్ తెచ్చాము. అక్కడికి వెళ్ళి సెటిల్ అయితేనే నీ లైఫ్ లో ఒక స్టాండర్డ్ కి వెళ్ళావు అనే ఒక నామ్ మనం తెచ్చాము, వేరే వాళ్ళు ఎవరు తెలియదు. ఓకే, సో ఈ నామ్ వల్ల ఏంటంటే అందరూ కూడా సెటిల్ అవ్వాలనే చూస్తారు. వాళ్ళ పర్స్పెక్టివ్, యుఎస్ పర్స్పెక్టివ్ ఏంటి? మనం అక్కడ మనకి మొత్తం 5 years ఒక స్టూడెంట్ కి వీసా ఇస్తారు. 2 years చదువుకునే దానికి, 3 years వర్క్ చేసుకునే దానికి. ఇన్ కేస్ మనం వర్క్ చేసిన కంపెనీతో మనకి రిలేషన్ బాగుండి మన వర్క్ వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు మనకి H1B అనేది ప్రొవైడ్ చేస్తారు.
ఓకే. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మన స్టూడెంట్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడో మనకన్నా ఎక్కువ యుఎస్ గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుంది. బికాస్ ఈ ఎడ్యుకేషన్ ఫీజు రూపంలో కావచ్చు, దాని తర్వాత స్టూడెంట్ అక్కడ వర్క్ చేసి అక్కడే ట్యాక్స్లు కడుతున్నాడు. ఈస్ నాట్ పేయింగ్ వాళ్ళు ట్యాక్స్ అనేది ఇండియాలో పే చేయట్లేదు. కాకపోతే మనకి యుఎస్ లో ఏంటంటే అండి, ఈ గవర్నమెంట్స్ రెండు కూడా డెమోక్రట్స్ కానీ రిపబ్లిక్స్ కానీ వీళ్ళు ఒక గవర్నమెంట్ ఫర్ ఇమిగ్రెంట్స్ గా ఉంటుంది, ఒక గవర్నమెంట్ అగైనెస్ట్ టు ద ఇమిగ్రెంట్స్ ఉంటుంది. సో వీళ్ళు అఫీషియల్ గా లా తేకుండా కావాలని లైక్ వాంటెడ్ గా కొంత, ఇప్పుడు ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాంటెడ్ గా కొంత అయితే జరుగుతుంది. వీ షుడ్ నాట్ సే నో ఫర్ దట్. ఇతర దేశాల నుంచి, ఒక భారతదేశం అనే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే అందరు విద్యార్థులకు సంబంధించి, విదేశీయులకు సంబంధించి ఈ మధ్య కాలంలో అమెరికా మరింత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. చూస్తున్నా మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, అమెరికా గత 200 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 100 సంవత్సరాలుగా ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడ ప్రతిభ ఉన్నా, ఎక్కడ తెలివితేటలున్నా వాళ్ళందరినీ ఆకర్షించగలిగింది. కాబట్టి ఉదాహరణకి అమెరికాలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని చూస్తే దానిలో సగం మందికి పైగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు. నోబెల్ ప్రైజ్ విషయంలో అమెరికా నెంబర్ 1 ప్రపంచంలో. అట్లా ఏ రంగం చూసినా కూడా, మీరు ఎలాన్ మస్క్ ఉన్నాడు, దక్షిణాఫ్రికా నుంచి వెళ్ళాడు. ఎంతోమంది సమర్థుల్ని, ప్రతిభావంతులను ఆకర్షించగలిగారు. కానీ మనకి సమస్య ఏంటంటే రాజకీయంలో ఆటుపోట్లు ఉంటే, ఇందాక మనోజ్ అనుకుంటా అన్నారు, రాజకీయ పరిస్థితులు మారుతుంటాయి ప్రతి దేశంలో కూడా. ఇప్పుడు ఒక జాతీయవాదం బలంగా వీస్తోంది అమెరికాలో. మన రంగు, మన దేశంలో పుట్టిన వాళ్ళు, మన దేశంలో తరతరాలుగా ఉన్న వాళ్ళ కుటుంబాలు, మన తెల్ల జాతి వాళ్ళు, మన క్రైస్తవులు అన్న భావం అంతర్లీనంగా బలంగా ఉన్నమాట వాస్తవం. ఓ పక్కనేమో డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా రాష్ట్రపతి, ఎన్నికల ప్రచారంలో ఆయన మళ్ళీ చెప్పిన మాట ఏమిటంటే, ఇతర దేశాల నుంచి ప్రతిభావంతులు అమెరికాకు వచ్చినట్టయితే ఉన్నత విద్య కోసం, మంచి విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో డిగ్రీలు పొందినట్టయితే వాళ్ళని తిరిగిపోకుండా మన దేశంలో ఉపయోగించుకోవాలి, మనం లాభపడడం కోసం చెప్పిన ఆయన వాదన. కానీ అదే సమయంలో రెండో పక్కన ఆయన ఎప్పుడైతే జాతీయవాదాన్ని బలంగా దేశంలో ప్రేరేపించారో, ఆ మేఘా క్రౌడ్ అంటారు, ఆ మేఘాలో అత్యధికులు మరి మా సంగతి చూసుకోవాలని వాళ్ళెవరో ఇంకో దేశం నుంచి ఇంకో రంగు వాళ్ళు రావడం అంటే చెప్పిన భావం ఉన్నది. ఈ రెండింటికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది అక్కడ. అందుకని చట్టబద్ధంగా వచ్చినటువంటి వలసలు, చట్ట విరుద్ధంగా వచ్చిన వలసల మధ్య తేడా చూడలేకపోతున్నారు. ఈ రెండు మౌలికమైన తేడా ఉంది. ఆ క్లాష్లో మనం కూడా నలిగిపోతున్నాం. అదే సమయంలో మనం కూడా గుర్తించాలి, మనం అక్రమంగా కనుక మన దేశం నుంచి కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళే వాళ్ళకి నరకమే. నేను చాలా స్పష్టంగా ఈ మాట మనందరం చెప్పాలి. అవును, పాపం ఎక్కడికి వెళ్ళే వాళ్ళైనా కూడా ఏదో ఆశ కొద్దీ పెడతారు కానీ దుర్మార్గం చేయాలని కాదు. కానీ ఎంత ఆశ ఉన్నా కూడా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా వెళితే మీ బతుకు నరకం అవుతుంది. ఎప్పుడైనా కావచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 5 రోజులకు కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, నరకం అవుతుంది. ఒక్కసారి అమెరికాలో చట్టం చేతులు చిక్కున్నాక జీవితం అంతా గిరగలాడిపోతారు. రెండోది, భారతదేశం నుంచి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా, చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మన బ్రాండ్ దెబ్బతింటుంది. భారతీయులు అంటే గౌరవం ఉంది ఆ దేశంలో. ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్ ఉందనుకోండి, చాలామంది పాకిస్తాన్ నుంచి యూరోప్కి, ముఖ్యంగా బ్రిటన్కి అక్రమంగా వెళ్ళారన్న పేరు ఉంది. భారతీయులకు ఆ పేరు లేదు. మనకు కూడా ఆ రకంగా పేరు వచ్చిందనుకోండి, వీళ్ళంతా అక్రమంగా వస్తారు, లేకపోతే వీళ్ళకి కూడా సంఘటిత నేర ముఠాలు ఉన్నాయి, వీళ్ళు కూడా గెట్టోస్లో ఉంటారు, వీళ్ళు కూడా నేరాలకు పాల్పడతారు అనే భావం వచ్చిందనుకోండి, మనకు కూడాను భారతదేశం మొత్తానికి నష్టం. అది భారతదేశం నుంచి వరుస వెళ్ళాలని నిజంగా చట్టబద్ధంగా వెళ్ళాలందరికీ నష్టం అవుతుంది. అంచేత మొట్టమొదటి నేను కోరేది ఏంటంటే, చట్ట ప్రకారం వెళ్ళండి తప్ప చట్ట ఉల్లంఘించి కాదు, అక్రమంగా వెళ్ళటం కాదు. మీకు నష్టమే, భారతీయ సమాజం నష్టమే, ఇతర భారతీయులకు నష్టమే. రెండోది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒదిగొదిగి ఉంటామన్న పేరు ఉన్నది. కష్టపడతారు, న్యాయంగా ఉంటారు, మరి ఆ సమాజానికి మేలు చేస్తారు, ఎక్కడుంటే అక్కడ సమాజానికి మేలు చేస్తారు, సంపద సృష్టిస్తారు, నైపుణ్యం ఉన్నది, ఒదిగొదిగి ఉంటారు. కానీ ఈ మధ్యకాలం ఏమవుతుందంటే మనలో కూడా కొంతమంది కొద్దిగా అహంకార ధోరణి, విపరీత ధోరణి, మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పినటువంటి, విలక్షణమైన వాళ్ళం అని చెప్పిన భావాన్ని చూపెడుతున్నారు. మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, మన భాషను మనం కాపాడుకుందాం, కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒదిగొట్టడం మంచిది. వాళ్ళ సమాజానికి మనం వెళుతున్నాం, వాళ్ళు మన ఆదరిస్తున్నారు. మన అహంకారం చూపెడితే వాళ్ళు మౌనంగా ఉండొచ్చు, కానీ కాలక్రమేణా మన మీద వ్యతిరేకత పరిణమిస్తుంది. ఒకసారి మనుషుల మనసులో వ్యతిరేకత వచ్చాక రాజకీయం కూడా వ్యతిరేకత వస్తుంది. రాజకీయం వ్యతిరేకత వస్తే పరిపాలనలో వ్యతిరేకత వస్తుంది, పోలీసుల్లో వ్యతిరేకత వస్తుంది. అది అనివార్యం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని 10-12 దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
మరి అమెరికా దృష్టిలో చూడండి, మతం పేరు పెట్టో లేకపోతే మరో పేరు పెట్టో అమెరికాతో సంబంధం లేని ఎక్కడో ఉన్న సమస్యలను అమెరికాకి తీసుకొచ్చి ఆ కారణంగా అమాయకుల్లో పట్టున పెట్టుకుంటాం, నా మనసు ఖేదపడింది కాబట్టి అని టెర్రరిస్టులు వచ్చారనుకోండి, క్షమిస్తాం మనం? ఉదాహరణకి ఇతర దేశాల నుంచి భారతదేశానికి ఏ పేరుతోనే వలస వచ్చి వాళ్ళు ఇక్కడ టెర్రరిజం దిగారనుకోండి, మనం చూసాం, మనం పెహల్గాంలో ఏం జరిగిందో దేశమంతా స్పందించింది. అది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఆ వర్గాలు మనకు ఎవరో తెలుసు అనుకోండి, వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, మనం ఊరుకుంటామా? ఈ సమాజం ఊరుకుంటుందా? కాబట్టి మరి వివిధ కారణాల వల్ల ఇస్లామిస్ట్ ఉగ్రవాదం, ఇస్లామిక్ మతం కాదు, మతాన్ని అడ్డు పెట్టుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అమాయకుల మీద హింసకు పాల్పడుతున్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నమాట వాస్తవం. అంచేత ఏమవుతుంది, సమాజంలో ఆ వర్గాలంటే వ్యతిరేకత, భయం, ఆందోళన సహజంగా ఉంటాయి. రాజకీయం దానికి ఆ రకంగా స్పందిస్తుంది. ఎంతోమంది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు అమెరికా వెళ్ళి చాలా గౌరవప్రదంగా, చాలా న్యాయంగా, చాలా శాంతియుతంగా, హాయిగా జీవిస్తున్నారు. ఆ దేశానికి చాలా మేలు చేస్తున్నారు. కానీ కొద్దిమంది చీడపురుగులు ఎప్పుడైతే మరి ఈ ఇస్లాం అనే మతాన్ని అడ్డుపెట్టుకుని ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని తీసుకొచ్చి అమాయకులను పట్టున పెట్టుకుంటున్నారో, 9/11 చూసాం అక్కడ అమెరికాలో ఏం జరిగిందో. కాబట్టి అక్కడ దేశంలో ప్రజల మనసుల్లో కర్రగట్టిపోతారు. రాజకీయం కూడా ఆ రకంగా ఉంటుంది. అలాంటి విషయాల్లో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళందరినీ ప్రేరేపించి, అలా భయపడేవాళ్ళు, అలా ఆగ్రహానికి గురే వాళ్ళని ప్రేరేపించి ఓటు పొందినవాడు. సహజంగానే రాజకీయంగానే స్పందిస్తాడు, ఆ రకంగా చేస్తాడు. కాబట్టి ఆ సమస్య ఆ దేశాలు చూసుకుంటే మనకు ఆ గొడవ లేదు. ఆ గొడవ రాకుండా మనం చూసుకోవాలి. మన దేశం నుంచి అక్కడికి పోయి మన వాళ్ళు నేరస్తులుగా అవుతారు, మనం మరి ఉగ్రవాద చర్యలకు పాల్పడతాము, లేకపోతే మన దేశంలో సమస్యలు అక్కడ తీసిపోయి అక్కడ తన్నుకు చూస్తాము కులం పేరుతో, మతం పేరుతో. ఈ పేరు రాకుండా గౌరవప్రదంగా కొద్దిగా ఇప్పటిదాకా భారతీయ సంతతి వాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో అలాగే మంచి పేరు తెచ్చుకుని మన ప్రతిష్టని పెంచారు, వాళ్ళు గౌరవాన్ని పెంచుకున్నారు. అది కొనసాగించడం చాలా అవసరం. ఒక చివరి మాట చేసిన, ఇందాక సంజయ్ చెప్పారు, మన ప్రమాణాలు పెంచకుండా ఉన్నత విద్య, ఈ దేశంలో చదువుకుంటే నాకు మంచి విద్య వస్తుంది, నైపుణ్యం వస్తుంది, పెద్దగా నమ్మకం లేకుండా మన ఆర్థిక వ్యవస్థను పెంచకుండా ఇతరుల మీద ఆధారపడుతున్నంత కాలం మనకి అవమానం తప్పదు. ఎక్కడో చోట మన పాస్పోర్ట్కి విలువ పెరగాలి, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరగాలి. మన తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం దేశంలో ఆర్థిక ప్రగతిని మంట కలిపేసే ప్రయత్నాలు ఈ దేశంలో ప్రతిరోజు జరుగుతున్నాయి, ప్రతి క్షణం మనం చూస్తున్నాం. ఈవేళ ఏదో రకంగా ఓటర్లను తృప్తిపరచాలి తప్పితే రేపు పొద్దున బిడ్డల భవిష్యత్తు కోసం పెంచాలన్న కోరిక లేదు. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు, యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం అని చెప్పిన పోటీ పరీక్షలు, విపరీతమైనటువంటి పోటీ, చాలా శ్రమ, ఉత్కంఠ. చాలా చేరితే ఏమవుతుంది, ఏం పట్టకో సక్షమకు రాదు, అందరూ పాస్ అవుతారు, బట్టి పడ్డం కానీ కాపీ కొట్టడం కానీ. మనం నిజాయితీగా మన యూనివర్సిటీలను బాగు చేయాలి. 20 ఏళ్ల క్రితం నేను చైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా తెలుసో తెలియక భారతదేశంలో యూనివర్సిటీ విద్య బాగుంటుందని నమ్మేవాళ్ళు, నాతో అనేవాళ్ళు. అప్పటికే చెడిపోయింది. కాకపోతే వాళ్ళకి ఐఐటీలు లాంటివి చూసి, ఆ బ్రాండ్ని చూసి అలా మాట అనేవాళ్ళు. మన దేశం పరువు వాళ్ళ దగ్గర యూనివర్సిటీలకు నేను మౌనంగా ఉన్నాను. 20 ఏళ్లలో చైనా అద్భుతంగా వాళ్ళ యూనివర్సిటీ విద్యను బాగు చేసింది. అమెరికా తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో చైనా ధీటుగా రీసెర్చ్లో కానీ, పేటెంట్స్లో కానీ, ఉన్నత విద్య ప్రమాణాల్లో కానీ చైనా ఉంది. మనం ఎందుకు కాలం ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఈ దేశంలో మంచి విద్య కోసం చెప్పని ఆ ప్రయత్నం చేయకుండా పాత పద్ధతులు, పాత చంతకాయ ఆలోచనలు, దాంతో ఉన్నత విద్యకి విలువ లేకుండా పోతుంది. మన ఉన్నత విద్యని మంచి ప్రమాణాలతో పెంచాలి, విద్యని పెంచాలి, పాఠశాల విద్య, ఉన్నత విద్యను పెంచాలి. ఈ దేశంలో చదువుకుంటే నాకు నైపుణ్యం వస్తుంది, పట్టగలనన్న ధీమాని ఇవ్వాలి, ప్రపంచాన్ని శాసించే శక్తిని ఇవ్వాలి, ఆర్థికంగా దేశాన్ని పెంచాలి. జరిగితే ఓ 10-15 ఏళ్ళు పడుతుంది, కష్టపడాలి. వచ్చే తరానికి తలెత్తుకుని బతికేటువంటి అవకాశం వస్తుంది. తలదించుకుని ఆత్మన్యూనతతో వేరే ఒంటి రంగు తక్కువ వాళ్ళ ఉండే భావం కాకుండా ఆత్మగౌరవంతో బతికే అవకాశం వస్తుంది. దానికోసం రాజకీయ పార్టీలు కానీ, పరిపాలన యంత్రాంగం కానీ, మీడియా కానీ నిరంతరం కృషి చేయాలి. చెప్పండి. ఈ మధ్య అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి విదేశీ విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి, అడ్మిషన్స్ ఇవ్వడానికి సంబంధించి నిషేధం. అవునండి, అంటే మన ఒక్క దేశానికి సంబంధించి 800 మంది స్టూడెంట్స్ ఉంటారు అని. అవునండి, అదే కాదండి, వేరియస్ ఫెలోషిప్స్ కింద కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీస్ కి పెద్ద పెద్ద ఫెలోషిప్స్ మీద వెళ్లే వాళ్ళకు కూడా పరిస్థితి కొద్దిగా అనిశ్చితగా ఉంది, తెలియట్లేదు ఏం జరుగుతుందో. ఇప్పుడు నాకు ఫెలోషిప్ వస్తే హార్వర్డ్ కి నాకు నెక్స్ట్ వెళ్ళగలనా లేదా, ఒక స్టూడెంట్ వీసా కింద లేదా ఒక ఎక్స్చేంజ్ వీసా కింద అనే దాని మీద చర్చ నడుస్తుందండి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కి హార్వర్డ్ యూనివర్సిటీ లేదా పెద్ద యూనివర్సిటీస్ కి మధ్య ఎప్పటి నుంచో ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తోందండి. ఉదాహరణకి ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి, ఈ మధ్య కాలంలో ప్యాలెస్టీన్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు జ్యూస్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, అంటే యాంటీ సెమిటిక్, అంటే జ్యూస్ వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రొటెస్ట్ నడిచాయని. 2,
పాలెస్టీనియన్ ప్రొటెస్ట్ కింద మీరు వాక్ స్వాతంత్రాన్ని హరించారని. సో మీరు ఇంట్రెస్టింగ్ అండి, డొనాల్డ్ ట్రంప్ కిను యూనివర్సిటీస్ కి మధ్య చూసుకుంటే యూనివర్సిటీస్ ఏమంటున్నాయి, మీరు మా వాక్ స్వాతంత్రాన్ని లేదా మాకున్న అటానమీని మీరు కాపాడట్లేదు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే మీరు నిజంగా లిబరల్ గా ఉండట్లేదు, మీరు నిజంగా వివిధ ఆలోచన విధానాలని ప్రోత్సహించట్లేదు మీ యూనివర్సిటీస్ లో అని ఆయన వాదిస్తున్నారండి. మీరు ముఖ్యంగా ఈ లిబరల్ వోక్ సిద్ధాంతాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నారని. సో దానికి ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఫండింగ్ కట్ పెట్టారండి, తర్వాత మీకు కావాలంటే మిమ్మల్ని పొలిటికల్ పార్టీ దాని కింద తెచ్చి ఫెడరల్ కట్స్ అవి తెచ్చేస్తామని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఆపేస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఆయన ఇంకో అన్న స్టేట్మెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ అమెరికన్ యూనివర్సిటీస్ లో ఏమన్నా క్యాప్ పెట్టాలా అంటే 30%, 35% అనే దాని మీద కూడా ఆయన ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగిందండి. సో దీనిలో కనుక చూస్తే వివిధ అంశాలు ఉన్నాయండి. ఒకటి ఇందాక ఇప్పుడు మనం అనుకున్నట్టు సిద్ధాంతపరంగా వస్తున్న వివిధ పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచన విధానాలు, దాంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ గా ఎలా హ్యాండిల్ చేయాలి అని. అంటే వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఆర్గ్యూ చేసేది ఏంటంటే పాలెస్టీన్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన మీరు కఠినంగా చర్య తీసుకున్నారు, అదెక్కడి వాక్ స్వాతంత్రం అని కూడా అంటం జరిగిందండి. అలాంటి అడ్మినిస్ట్రేటివ్ గా మీరు వైఫల్యం చెంది యూనివర్సిటీలో నిజమైన భావ సారూప్యత లేదా పెంచలేదన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది. మూడో డైమెన్షన్ ఈ మధ్య కొత్తగా వస్తుంది ఏంటంటే ఈ అమెరికన్ యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఎక్కువైపోయారు అని. అందులో ఇంకో డైమెన్షన్ కూడా ఉందండి. ఉదాహరణకి చైనీస్ టెక్నాలజీ వాళ్ళు అంటే టెక్నాలజీ స్టూడెంట్స్ వాళ్ళు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చి లాభ పొంది టెక్నాలజీ అంతా నేర్చుకుని వెనక్కి వెళ్తున్నారు, లేదా ఒక్కొక్కసారి టెక్నాలజీ థెఫ్ట్ కూడా చేస్తున్నారని అమెరికాలో చాలా ఆందోళన ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే అది కేవలం చైనీస్ మీద ఫోకస్ చేయటం కాకుండా డొనాల్డ్ ట్రంప్ అందరి మీద పెట్టడం నడుస్తుంది. ఇది లాంగ్ టర్మ్ లో చూసుకుంటే అమెరికన్ యూనివర్సిటీస్ కి మంచిది కాదు. అటు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కానివ్వండి, అంటే ప్రెసిడెంట్ అనేది ఒక వ్యవస్థ కదా, ఆ ప్రెసిడెంట్స్ ఆఫీస్ మీ యూనివర్సిటీస్ ఈ ఇష్యూని తొందరగా అడ్రస్ చేసి ఈ అనిశ్చిత పరిస్థితిని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్కాలర్స్, పెద్ద పెద్ద వాళ్ళని ఏమంటాము టెక్నాలజీ ప్రొఫెషనల్స్ వాళ్ళు యూనివర్సిటీస్ తో పనిచేయటం జరుగుతుందండి. ఇది ఒక అదనుగా కూడా తీసుకోవచ్చండి. ఉదాహరణకి చైనాలో యూనివర్సిటీస్ కొంతమంది అంటే వాళ్ళు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ లా కాదు కదా, వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేటండి, మీకు హార్వర్డ్ లో అడ్మిషన్ వచ్చి వెళ్ళలేకపోతే మా చైనీస్ యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోమని. అంటే వాళ్ళంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అలా మన యూనివర్సిటీస్ నిజంగా చేయగలవా అంటే ఒక హార్వర్డ్ యూనివర్సిటీకి పోస్ట్ డాక్ వెళ్లే వ్యక్తి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళలేకపోతే రేపు పొద్దున్న నీకేం పర్వాలేదు వచ్చి ఇక్కడ మా ఐఐటిలో పనిచేయలేదా మా సంజయ్ గారు ఇప్పుడు అన్న చెప్పగలమా? ముఖ్యంగా మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలన్నటువంటి క్రేజ్ కావచ్చు, అంటే మనం అక్కడికి వెళ్ళి నిబంధనలు పాటించి ఇంతకుముందు చెప్పేశారన్నారు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పద్ధతిగా ఉంటారు, పని చేసుకొస్తారు అని చెప్పేసి. సో ఇవన్నీ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి అండ్ గవర్నమెంట్ కు మధ్య ఉన్నటువంటి ఈ ఇష్యూతో కూడా అంటే అన్ని దేశాలతో పాటు మన వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అవునండి, మన వాళ్ళు కొలాటరల్ డ్యామేజ్ అంటారండి ఇంగ్లీష్. అంటే ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్ ఏమైనా మనం కూడా కొంత ఖరీదు భరించాల్సి వస్తుంది. మనకి నిజంగా చాలా మంచి పేరుంది. నేను అక్కడ చదువుకున్నప్పుడు కూడా చూసేవాడిని. ఇండియన్ అనగానే వీడు టెక్నాలజీ అన్న పేరు ఉండేది. నేను టెక్నాలజీ స్టూడెంట్ ని కాకపోయినా లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు కంప్యూటర్ ఏదో పని చేయకపోతే నన్ను పిలిచేది కొద్దిగా బాగు చేయవా అని అడిగారు. నేను సోషల్ సైన్స్ స్టూడెంట్. మనకి ఏముంది, మనకి తెలిసిన విషయమే. మనకి విరక్కొట్టనంత కాలం దాంతో ఏమన్నా చేయొచ్చు అని తెలుసు. బేసిక్ గా వాళ్ళు పవర్ స్విచ్ ఆన్ చేయటం మర్చిపోయారండి. సో అంత మంచి పేరు ఉందండి మనకి. ఆ మంచి పేరు నిలబెట్టుకోవాలి. ఈ ఇల్లీగల్ మైగ్రేషన్స్ అవి ఆపాలి. తర్వాత మన స్టూడెంట్స్ చాలా క్లియర్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లా ఎప్పుడు లెటర్ అండ్ స్పిరిట్ లో పాటించాల్సి ఉంటుందండి. అక్కడ కొద్దిగా తేడా వచ్చినా మనకి నచ్చకపోవచ్చు, మనకి బాధ కలగచ్చు, మన భయం వేయచ్చు కూడా. ఇప్పుడు మన జరిగిన స్టూడెంట్ విషయం కనుక చూస్తే మనము మన పిల్లలకి అలా జరిగితే ఎట్లా జరుగుతుంది అన్న భయం మనలో ఉంటుంది, లేదా మన చుట్టాలు ఉంటారు అక్కడ వాళ్ళకి జరిగితే ఎట్లా అన్న భయం ఉంటుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే చాలా క్లియర్ గా మాట్లాడటం నేర్చుకోవాలి. వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి క్లియర్ గా. తర్వాత పోలీస్ వాళ్ళనితో చాలా మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా వరకు ఇనిషియల్ గా చాలా మర్యాదగా మాట్లాడతారు, మీరు చాలా మర్యాదగా మాట్లాడాలి. ఏమన్నా తేడాలు అవి వచ్చినా మర్యాదగా మాట్లాడి వేరే వాళ్ళతో ఫోన్లు అవి చేసుకుని సెటిల్ చేసుకోవాలి. కానీ అన్నెసరీగా
వర్కౌట్ అయిపోయి ఇప్పుడు జరిగిన అబ్బాయిది కూడా మనం చూస్తే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదుటండి. ఇనీషియల్ గా చాలా రఫ్ గా అంటే రఫ్ గా అనలేదు కానీ వేరే భాషలో మాట్లాడటం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియలేదుటండి. మనకు తెలియదు ఎంతవరకు వాస్తవం. అమెరికా పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మనం చూసాం జార్జ్ ఫ్లాయిడ్ కేసులో ఒక ఆఫ్రికన్ అమెరికన్ ని ఇలానే అరెస్ట్ చేస్తే పాపం అతని పీక మీద కాలు పెడితే ఊపిరి ఆడకపోయారండి పాపం. అప్పుడు తర్వాత మనం చూసాం కదా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం వచ్చింది. సో మన వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా పెద్ద సంఖ్యలో వివిధ యూనివర్సిటీస్ నుంచి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నా మనం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించచ్చా అని. అంటే నేను ఫెలోషిప్స్ మీద వెళ్ళినప్పుడు మాకు స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఉండేవండి. పోలీస్ వాళ్ళతో ఎట్లా అన్ని ఇన్ఫార్మల్ గా చెప్పడం జరిగేది. ఇవన్నీ కూడా మనం ఇలాంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఉదాహరణకి మిడిల్ ఈస్ట్ కి లేబరర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళకి మాన్యువల్స్ ఇవ్వటం జరుగుతుందండి. దురదృష్టవశాత్తు ఈ రోజు అలాంటి మాన్యువల్స్ మనం అమెరికాకి వెళ్లే వాళ్ళకి కూడా ఇవ్వాలా, లేదా పశ్చిమ దేశాలకి లేదా అన్ని దేశాలకి వెళ్లే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలా, అవసరం చిన్న బుక్లెట్ మనం కస్టమ్స్ ఇమిగ్రేషన్ దగ్గర పెడితే మీ దగ్గర ఉన్న ఎంబసీ ఫస్ట్ ఏంటో కనుక్కోండి, వాటి ఫోన్ నెంబర్స్ కనుక్కోండి, వాటిని రాసి పెట్టుకోండి. నిజంగా నేను చూశానండి ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు కాకపోయినా లాస్ట్ 5-10 years 12 years 15 years వాట్ ఎవర్ మన ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్ చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని ఎలా వ్యవహరించాలని కూడా మనం చిన్న బుక్లెట్ ఏమన్నా ఇవ్వగలిగితే బాగుంటుందండి ఫస్ట్ టైం గోవర్స్ కి. అండ్ మనోజ్ గారు, ముఖ్యంగా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే వాళ్లకు ఏది అవసరం? అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టు అక్కడ పార్ట్ టైం ఉందా లేదా, అంటే మంచి యూనివర్సిటీ, ఇవన్నీ ఒకటి పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు ఎలా ఉండాలి అక్కడ, అది అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకటే జ్యోత్స్న గారు, క్లియర్ గా మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఒక మైండ్ సెట్ లోకి రావాలి. లైక్ రూల్ ని 100% అంటే 100 అంటే 100 అండి, నాట్ 99, నాట్ 101. ఓకే, 100 అంటే 100 ని ఫాలో అయ్యే మైండ్ సెట్ లోకి మన వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఎవ్రీథింగ్ కూడా తరోగా చెక్ చేసుకోవాలి. మనకి ఎవరో ఇచ్చారనో లేదో ఏదో వీడియో చూసామనో కాకుండా మనకి యూనివర్సిటీ వెబ్సైట్ లేదా ఎంబసీ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ద మనకి రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ చెక్, వాళ్ళంతటా వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది మోస్ట్లీ మన స్టూడెంట్స్ లో ఏంటంటే పక్కన ఫ్రెండ్ నుంచి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో ఒక సినారియో ఉండొచ్చు, ఇంకొక ఎయిర్పోర్ట్ లో ఇంకో సినారియో ఉండొచ్చు. ఓకే, సో దాన్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకోగలగాలి. అది లేకపోవడం వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఏముందిలే మనం సరదాగా మాట్లాడేస్తాము అనే ఒక ధోరణిలో ఉంటారు. అలా కాదు కదా, ప్రాపర్ గా వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇది ప్రాపర్ గా వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఉండాలండి. మేము ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే స్టూడెంట్స్ వెళ్లే ముందు మేము ప్రీ డిపార్చర్ సెషన్స్ తీసుకుంటాము. ప్రతి స్టూడెంట్ కి కూడా పర్సనల్ గా చెప్తాము, మీరు చేయొచ్చు, ఇవి మీరు చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అండి, సింపుల్ గా ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను ఎక్కడో శాండియోగో వైపు తన యూనివర్సిటీ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ ఫ్లయింగ్ లో చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఫ్లైట్ తక్కువ వస్తుందని ఒక రూట్ లోంచి తీసుకోవడం, మధ్యలో ఎక్కడన్నా స్టాపింగ్ తీసుకోవడం, అలా చేస్తారు. ఇవి లైక్ అమెరికన్ వాళ్ళకి డౌట్ ఒకటి అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ ఎయిర్పోర్ట్ ఎక్కడో శాండియోగో ఉంటే మీరు డైరెక్ట్ ఫ్లైట్ ఒకటి తీసుకోవచ్చు కదా. వీ కెనాట్ సే కదండి మనము, లేదండి నాకు తక్కువకి వచ్చింది నేను తీసుకున్నానని మనం చెప్పడానికి అనేది అక్కడ కుదరదు. ఇలాంటి చిన్న థింగ్స్ అక్కడ మేజర్ గా చూసేది చిన్న థింగ్స్ అండి. ఆ చిన్న థింగ్స్ మన స్టూడెంట్స్ కరెక్ట్ చేసుకొని, అండ్ మన స్టూడెంట్స్ వెళ్లే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనం అక్కడికి లైక్ వీఆర్ గోయింగ్ ఫర్ బెటర్, ఆపర్చునిటీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా ఒక బెటర్మెంట్ కోసం వెళ్తున్నాము. వీఆర్ నాట్ గోయింగ్ దేర్ టు క్రియేట్ సమ్ ఇష్యూస్. మనం వెళ్ళి అక్కడ ఇష్యూస్ ని క్రియేట్ చేయడం కానీ ఇది చేయకూడదు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్ పరంగా కానీ ఎంత జెన్యూనిటీ ఉంటే అంత జెన్యూనిటీ మెయింటైన్ చేయాలి. ఈవెన్ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే వాళ్ళ లైఫ్ లో చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్య నేను చూస్తుంటే ఒక 200-300 లో ఒకటి అరా స్టూడెంట్ ఏంటంటే వాళ్లే కొంత ఓవర్ గా థింక్ చేసేసేసి కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు చెప్పకుండా, లైక్ ఈవెన్ మాకు డిస్క్లోజ్ చేయకుండా. ఓకే, అది ఎండ్ ఆఫ్ ద డే వెరిఫికేషన్ లో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు బయటపడుతుంది. అండ్ ఇంతకు ముందు వెరిఫికేషన్ ఇప్పటికి కూడా చాలా తేడా ఉంది. సోషల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఒకప్పుడు ఇవి చూసే అవకాశం ఉండేది కాదు. అంటే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది ఆ వింగ్ చూస్తే అర్థమైపోతుంది.
ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన ఫోన్ చెక్ చేస్తారు ప్రతి లైక్ మనం 100 పీపుల్ వెళ్తే అవుట్ ఆఫ్ 100 ఒకటి ఇద్దరిని మనం ఈవెన్ టూరిస్ట్ కూడా మన ఫోన్ చెక్ చేస్తారు. మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడికి మామూలుగా యుఎస్ వీసా ఇచ్చేటప్పుడే వాళ్ళు క్లియర్ గా మనకి స్టేట్ చేస్తుంటారు, మనం పార్ట్ టైం అనేది క్యాంపస్ యూనివర్సిటీ క్యాంపస్ బయట చేయడానికి లేదు, ఓన్లీ క్యాంపస్ లోపలే చేయాలనేది రూల్. మన స్టూడెంట్స్ పార్ట్ టైం పైన ఎక్కువ డిపెండ్ అయ్యి వాళ్ళు ముందే ఎవరితోనో చాట్ చేయడం కానీ మెయిల్స్ లో పెట్టడం కానీ ఇలా చేస్తారు. ఇంకొక మిస్టేక్ మేజర్ గా మన స్టూడెంట్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు టాప్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటారండి, కొంత ఒక 40 lakhs 50 lakhs యూనివర్సిటీ ఫీజు ఉన్న యూనివర్సిటీకి అప్లై చేసుకుంటారు. చేసుకొని వీసా అనేది వాళ్ళు పొందుతారు. మనకి యూనివర్సిటీకి ఏంటంటే మనం ముందే ఫీజు కట్టాం, వీసా వచ్చాక మనం వీఆర్ గోయింగ్ టు పే, మనం ఫీజు అనేది పే చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, అబౌట్ టు ఫ్లై అయ్యేటప్పుడు ఇంకొక యూనివర్సిటీ బ్యాకప్ పెట్టుకొని దానికి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇది అంటే ఏంటి 20 lakhs 15 lakhs చిన్న చిన్న యూనివర్సిటీస్ అసలు లైక్ ఆ యూనివర్సిటీ స్టేటస్ కూడా పెద్ద లేని యూనివర్సిటీస్ కి ట్రాన్స్ఫర్ అవుతారు ఆన్ రికార్డ్ సేక్. వీళ్ళ వల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళంతా 20-25% ఉంటారు. కాకపోతే వీళ్ళు చేసే మిస్టేక్ 75% స్టూడెంట్స్ కి ఎక్కువ స్క్రూటినైజ్ అవుతున్నారు. ఎక్కడా కూడా యుఎస్ మనల్ని వద్దు అనే సిచ్యువేషన్ ఉండదండి, ఎందుకంటే యుఎస్ డెవలప్ అయిందే ఇమిగ్రెంట్స్ పైన. ఇప్పుడు మీరు డాక్టర్ లో చూసుకున్నా సరే, టెక్నాలజీలో చూసుకున్నా, మీరు ఏ కంపెనీ నేమ్ చేసినా సరే దాని టాప్ లీడర్షిప్ అనేది ఇండియనే ఉన్నారు. ఎందుకు అంటే ఇండియన్ అంటేనే టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ అనే ఒక నామ్ ఉంది వరల్డ్ వైడ్. సో వాళ్ళు మనల్ని ఎప్పటికీ కూడా కంప్లీట్ గా స్టాప్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే పెంచుకొని ఈవెన్ వాళ్ళు ఎటువంటి మార్జిన్ పర్సెంటేజ్ పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటే మన వాళ్ళకు ఎగ్జాక్ట్లీ మనం ప్రిపేర్డ్ గా ఉంటే మాత్రం ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరండి. 100%. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ 100% ఫైన్. మేబీ ఇప్పుడు మనకి ఏంటంటే అండి 2 lakhs స్టూడెంట్స్ వెళ్తుంటారు, 1-2 ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. మనం కంప్లీట్ గా వాటిని మనం తీసేయడానికి లేదు. ఇలా అది 100% అది చాలా బాధాకరమైన విషయం, అలాంటి చేయకూడదు. దాన్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ వీళ్ళు గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏంటంటే ఒక క్వశ్చన్ చేస్తే 22 years స్టూడెంట్ అండి భయపడిపోతాడు ఆటోమేటిక్ గా భయం వచ్చేస్తుంది. అందులోనూ వాళ్ళ యాక్సెంట్ మన యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది స్టూడెంట్ కి. అది కొంత మన గవర్నమెంట్ అడ్రస్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అంతేగాని మాక్సిమం ట్రూ గానే ఉండాలండి. లైక్ స్టూడెంట్ ఫినాన్షియల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే జెన్యూన్ గా వెళ్ళేంత వరకు మ్యాథ్స్ ఇష్యూ అనేది రాదు. గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ తో ముందుకెళ్ళాలి. ఫైనల్ గా జేపీ సార్ మీ సజెషన్ ఇవ్వండి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ కి. ఉండే విషయాలు, మొట్టమొదటిది మీరు విద్య నేర్చుకోవాలి పెడుతున్నారు, నైపుణ్యం కోసం పెడుతున్నారు. ఒదిగొది కట్టండి, అనువు కాని చోట అధికులమన్న రాదు. ఇప్పుడు అందరం చెప్తుంది అదే, వాళ్ళ నిబంధనల్ని వాళ్ళ చట్టాన్ని పాటించకుండా. మన దేశంలో లాగా ఏదైనా చెల్లుతుంది, మా నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఫలానా కులం వాడిని, నాకు డబ్బు ఉంది, లేకపోతే నాకు రాజకీయంగా పరపతి ఉంది, ఇలాంటి పిచ్చి ఆలోచన చేసి జీవితాలు నాశనం చేసుకోపోకండి. భారతీయ సంతతి వాళ్ళ పరువు తీయపోకండి, ప్రతిష్ట మట్టగలపో. అండ్ జేపీ సార్ అంటే మన దగ్గర కూడా మన వాళ్ళకే చెల్లుతాయేమో ఇటువంటివి, బయట వాళ్ళు వస్తే వాళ్ళ పట్ల మనం స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తాం కదా, అన్ని డాక్యుమెంటేషన్స్ ఉందా లేదా అన్నటువంటిది క్లియర్ గానే చూస్తాం. మన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మీరు అన్నటువంటివి చెల్లుతాయేమో. కరెక్ట్. రెండోది, మీ తల్లిదండ్రులు అపారమైన త్యాగాలు చేసి మిమ్మల్ని పంపిస్తున్నారు. అవును, లక్షల రూపాయలు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి వాళ్ళు తిని తినక పిల్లలు బాగుపడతారు అన్న ఆస్తి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక బాధ్యతతో మెలగండి. ఒదిగి ఉండటమే కాదు, బాధ్యతతో మెలగండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. భారతీయ సమాజానికి పేరు తీసుకురండి, అమెరికన్ సమాజంలో మీ పరువు పెంచుకోండి. మిమ్మల్ని ఉపయోగించుకుంటే మాకు లాభం అన్న భావాన్ని ఈ దేశంలో మీ పూర్వీకులంతా చేశారు ఆ దేశాల్లో. కాబట్టే భారతీయుల ప్రతిష్ట, మన ఎంత పెద్ద దేశమైనా, మరి ఎన్ని కష్టాలు మన దేశంలో మనకున్నా కూడా ఇతర దేశాల్లో మన ప్రతిష్ట మొత్తం మీద కాస్త బాగున్న దేశాల్లో మనం ఒకటి, దాన్ని కొనసాగించండి. మూడోది, మన దేశంలో విద్యను బాగు చేయకుండా మన విద్యార్థులందరికీ అమెరికాలో విద్య, మరో దేశంలో విద్య అంటే సాధ్యం కాదు. 4 కోట్ల మంది మన దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్నారు. 4 కోట్ల మంది. 4 కోట్ల మంది అమెరికా పంపిస్తామా, బ్రిటన్ పంపిస్తామా? 3 లక్షల మంది వెళ్తేనే తలతకలో మనకు గందరగోళంగా ఉంది అమెరికా. కాబట్టి మన విద్యని బాగు చేసుకోవడం కోసం మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన పత్రికలు, మన సమాజం గొంతు విప్పాలి. రాజకీయం పట్టించుకోవాలి. కేవలం కాలేజీల కోసం ఎంట్రన్స్ పెట్టేసి
పరీక్షలు పెట్టేసి సీట్లు తెచ్చుకోవడమే కాదు. ఈ క్రేజ్ తగ్గాలి అని అంటే మన దగ్గర వాళ్లకు సరైన అవకాశాలు, చదువుకు అంటే క్వాలిఫికేషన్కు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డాక్యుమెంట్ చెల్లాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇక్కడ పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు బాగుండాలి అని అంటే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, అదేవిధంగా జెన్యూన్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎటువంటి ఇబ్బందులు రావేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. జేపీ సార్, సంజయ్ గారు, మనోజ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.